నమస్తే. లక్ష్మీ వాస్తు అభిమానులకి నమస్కారం. నా పేరు గురమాంజనేయులు, మీ వాస్తు సలహాదారుని. ఈరోజు మనము నార్పల మండలము బండ్లపల్లి పప్పూరు గ్రామానికి వచ్చినాము. నెట్టెం మోహన్ అన్న, ఈయన వచ్చేసి ఇల్లుకు ఆయం ఏమన్నాడు. ఇక్కడ చాలా అనంతపురం జిల్లాలో ఎక్కువ ఆయం అంటారు, కాకపోతే ఆయం అనకూడదు, ఆయాది గణన అనాలా. వీళ్ళ ఆయాది గణన మేము చేసినాము. ఈ ఇంటి ప్లాట్ వచ్చేసి 3 మూలలే వస్తుంది, 4వ మూల ఈశాన్యం లేదు. మనం ఈశాన్యం వచ్చేటట్లా ఆగ్నేయం కట్ చేసి వాయువుని కట్ చేసి ఈశాన్యం అంటే చౌకంగా అంటే చతురస్రాకారంలో మనం ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే 90 డిగ్రీలకి తీసుకోవడం అయింది. 90 డిగ్రీలు అనేది కరెక్ట్గా ఇసుప్రాచి కానీ శుద్ధప్రాచి కానీ ఇల్లు కట్టుకోవాలా. ఏ ఇల్లు కట్టుకున్నా అదే విధంగా మీరు ఫాలో కాండి, ఎవరైనా వాస్తు సలహాదారుని తీసుకొని. అయితే ఈరోజు మనం ఆయాది గణన చేసినాము. 19 అడుగులు 25 అడుగులో 9 ఇంచులకి 2 దారాలు తక్కువ చేసినాము. 489 పదం ఇచ్చినాము. ఈ పదం ఎందుకు ఇవ్వాలంటే చదరపడుగులో వాళ్ళకి స్థలం తక్కువ ఉంది, చదరపడుగులోనే ఇవ్వాల్సి వచ్చింది. కాకపోతే మనం గజాల్లోకి ఎక్కువ ఇస్తాము. ఇదే విధంగా మనం సెట్ చేసి ఇవ్వడమైంది. ఈ వాస్తు వచ్చేసి ఆయం ధ్వజాయము, ధనం 12, రుణం 3, తిథి 24 నవమి, వారం గురువారము, నక్షత్రం శతాబ్ది నక్షత్రము, యోగం ధ్రువయోగము, కరణం వచ్చేసి బాలవ, ఆయుష్ 81 సంవత్సరం, అంశ కీర్తాంశ, అధిపతి ఇంద్రుడు. 19 అడుగులు 25 అడుగులు 9 ఇంచులకు 2 దారాలు తక్కువ అని చేసినాము. ఎందుకంటే ఆయాది క్యాల్కులేషన్లో 1 దారం 2 దారాలు కూడా ఆయాది క్యాల్కులేషన్ జరుగుతుంది. ఆ విధంగా చేసుకున్నప్పుడే మనం కరెక్ట్. కొంతమంది మనం వాస్తు ప్లాన్లు ఇచ్చేటప్పుడు కానీ 2 దారాలు 3 దారాలు ఏమైతాయి అనుకుంటారు, కాకపోతే ఆ విధంగా ఫాలో కావద్దండి. దారాలతో సహా లెక్కసారం చేసి మనం ఇవ్వడమే ఇంటి యజమానికి మంచి జరుగుతుంది. గృహం కట్టుకునే కూడా నెంబర్ 1 అని మనం సలహా ఇస్తున్నాము. ఇదే విధంగా ఆయన మన ప్లాన్ వచ్చేసి పాపన్న. ఈ పాపన్న వచ్చి బేల్దారి అనంతపురం సిటీలో ఉంటాడు. ఆయన జనం ఇల్లు ప్లాన్ ఇచ్చినాడు. ఇంత దూరం రావడం ఆయన గ్రేడు ప్లాన్లు ఇవ్వడానికి. ఎందుకంటే ఆయన ద్వారా కూడా మనం ఎన్నో ఇల్లు కట్టినాడు మన ద్వారా కూడా ఆయన. అదే విధంగా మనం ఫాలో అవుతున్నాడు. మేము ఇచ్చే స్ట్రక్చర్ బ్రహ్మస్థానం కూడా ఓపెన్ చేపిస్తున్నాము ఇంటికి. ఈ మధ్య పిల్లర్ ఇవ్వలేదు, ఇక్కడ మధ్య పిల్లర్ వస్తుంది. మధ్య పిల్లర్ రాకుండా చేసాం మనము. ఇది సోమసూత్రం. తూర్పు నుంచి పరముడు పోయేది సోమసూత్రము, ఉత్తరం నుంచి దక్షిణానికి పోతే ఇది సోమసూత్రము, తూర్పు నుంచి పరముడు పోయేది బ్రహ్మసూత్రము. ఈ భాగం బ్రహ్మస్థానం వస్తుంది. ఇక్కడ ఉండే ఈ ఏరియాలో ఈ బ్రహ్మస్థానంలో పిల్లర్ ఇవ్వకూడదు, అందుకోసం ఇవ్వకూడదని 2-3 అడుగులు వెనక్కి ఇచ్చేసి 9 గ్రిడ్ ఇచ్చి ఏకస్థితి వాస్తు పురుష మండలం మనం ఏర్పాటు చేయడమైంది. నమస్తే. మీ వాస్తు సలహాదారుడు. మీకు వాస్తు సలహాలు కావాలంటే నా నంబర్ 9966181170. మీ వాస్తు సలహాదారుడు. నమస్తే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది షేర్ చేయండి. ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. నమస్తే.